మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామం వద్ద ఉన్న మార్కెటింగ్ షెడ్ ద్వారా నల్లబల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సంతనోసలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయకుమార్ మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ సహాయకుడు సంచాలకులు బి రమేష్, మార్కెట్ షెడ్ మేనేజర్ కె హరికృష్ణ, ప్రాజెక్ట్ మేనేజర్ కళ్యాణి కృష్ణారెడ్డి మరియు పార్లమెంట్ రైతు అధ్యక్షుడు నెప్పలి సుబ్బారావు, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు, సెక్రటరీ లక్ష్మీ నరసయ్య, రావి ఉమామహేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు మండవ జయంతిబాబు, అపూరి శేషగిరిరావు, సునీల్, చెన్నకేశవులు, కనకాల శ్రీనివాసరావు, రామకృష్ణ, రామలింగం మరియు తదితరులు పాల్గొన్నారు. రైతులు పాల్గొన్నారు. గ్రేడ్స్ కాదు సార్, ఉన్న రైతుల దగ్గర టాప్ న్యూస్ ఎంత క్వాలిటీ ఉంది, లో గ్రేడ్ బాటమ్ ఎంత ఉంది అనేది అంతే. రెండే 120-60 మిడిల్ ప్రైసెస్ ఏముండవా? మిడిల్ క్వాలిటీని బట్టి వేయాలి సార్. క్వాలిటీని బట్టి 120 సార్ పర్ కేజీ 120. కళ్యాణ్ గారు, మీరు ఈ పొగాకు గురించి, దాని గ్రేడ్ గురించి, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంచుంటారు ఫోటో తీసుకోవడానికి. అలా పక్కనే
కొంచెం వెనక్కి రండి. ఓకే డన్. ఇలా ఉండండి చాలు. తెస్తా సార్, నేను పెడతాను సార్ మీకు కావాలంటే. కలెక్టర్ ఫోటోగ్రాఫ్ ఉంది సార్. కొంచెం వెనక్కి జరగదు, కొంచెం వెనక్కి జరగదు, కొంచెం వెనక్కి జరగదు. అందరు పడతారు, అందరు పడతారు. తీసుకో. అయిపోయిందా వేలది ఈ రైతేనా రైతు ఎక్కడ అయిపోయిందా పాసింగ్ అయిపోయిందా ఇది రెండో వేలు ఇది ఒకటో వేలు ఇది రెండోదా లేదా దీని తర్వాత ఇక్కడ వర్కేడ్ సీరియల్ నెంబర్ అది 1 ఇచ్చారా ఇది 1 ఇచ్చారా ఇదే 1 ఇంకా
కొంచెం వేస్ట్ తగ్గించాం. నిన్నటి రోజు పశ్చిమలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు 6 సెంటర్స్ పల్నాడు, పల్నాడు 4 డిస్ట్రిక్ట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా గవర్నమెంట్ మార్కెట్ ద్వారా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ స్టార్ట్ చేయడం, నిన్న పశ్చిమలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మీతో 6 సెంటర్స్ కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. మనకి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఈ సెంటర్ గొల్లపల్లి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. సో మన జిల్లాలో చూస్తే ఒక 1088 ఫార్మర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. 4841 ఏకర్స్లో నల్లబల్లి కల్టివేట్ చేసి ఉన్నాము. దాదాపు 50,000 క్వింటాల్స్ ఉన్నాయి. సో దానివల్ల మనకు మార్కెట్ నుంచి ఇప్పటికే 5,000 క్వింటాల్స్ కొనుగోలు చేయడానికి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు ఫేజ్ 1లో. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇది నాకు ముందు మాట్లాడిన మార్కెట్ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా కళ్యాణ్ రామిరెడ్డి కూడా చెప్పారు టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి. సో దాన్ని కూడా మీరు అందరూ కూడా రైతులు కూడా విన్నారు. సో ఒకటే మాయిశ్చర్ కంటెంట్ మాత్రం 20% కంటే తక్కువ ఉండాలని చెప్పడం జరిగింది. వారు చెప్పిన ఇన్పుట్స్ని కూడా మీరు దాన్ని పాటించి మీరు ఇక్కడికి మీరు తీసుకురండి. దీనిపైన నల్లబల్లి మన జిల్లాలో ఉన్న రైతులకు కూడా వారికి సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన కంటిన్యూస్గా కలెక్టర్స్ అందరినీ కూడా రివ్యూ చేసి వారికి ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మన జిల్లాలో కూడా అందరూ రైతులకు కూడా ఒక అవగాహన కల్పించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మార్కెట్ డిపార్ట్మెంట్ ద్వారా సీఎం యాప్లో రిజిస్టర్ చేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతున్నది. మీ అందరూ కూడా తెలుసు, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మీకు రేపటి నుంచి కూడా షెడ్యూలింగ్ అనేది చేసి రైతులు మీ ఫోన్ నెంబర్స్ ఏదైతే ఇచ్చి ఉన్నారో దానికే SMS వస్తుంది. ఏ రోజుకు మీరు మీ బర్రెని ఇక్కడికి తీసుకురావాలి, ఎన్ని గంటలకు, ఈ డేటా కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా మీకు మీ SMS ద్వారా వచ్చేస్తుంది. దాని ప్రకారం మీరు తీసుకురండి. ఇక్కడికి కూడా అందరూ సిబ్బంది కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి తయారు సిద్ధంగా ఉన్నారు. సో మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది మన ప్రకాశం జిల్లాలో జరుపుతాము. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నాకు ముందు మాట్లాడిన వారు FCB ప్రోమో గురించి కూడా చెప్పారు. దాంట్లో లో గ్రేడ్ ఎక్కువ కొనుగోలు చేయట్లేదు, లో పెట్టుంది అని. దానికి కూడా ఆ ప్రాబ్లమ్ని కూడా ముందే కూడా గుర్తించి ఇక్కడ మన జిల్లాలో ఈడీ టొబాకో బోర్డు వారు కూడా ఇక్కడికి మన జిల్లాలో, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మినిస్టర్, మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్స్, అందరూ MLAs కూడా వారితో మీటింగ్ పెట్టి కలెక్టరేట్లోనే వారు డిఫరెంట్ కంపెనీ ఓనర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా అది కూడా ఇంప్రూవ్ చేయడానికి కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తున్నాము. ఇవి అన్నింటి కూడా ఒకే ఒక ఉద్దేశం, ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకూడదు. దాని మీద గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉన్నారు. ఆ మేరకే మన జిల్లాలో కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు ఎటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు జిల్లా యంత్రాంగానికి తెలియజేయండి. మనము వెంటనే దాటిని పరిష్కరిస్తాము. దానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. బ్లాక్ బర్లీ టొబాకో ఆక్షన్ కార్యక్రమం మార్కెట్ ద్వారా ఈ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు తమీమ్ అన్సారీ గారు, అదేవిధంగా జేడీ గారు, మన రైతు నాయకులు మండల జైన్ బాబు గారు, శేషయ్య గారు, ఇక్కడ ఇచ్చేసిన అధికారులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ విషయంలో మీరు ఒక 2-3 విషయాలు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం ఏంటిదంటే, చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం గవర్నమెంట్ బ్లాక్ బర్లీ టొబాకో కొంటున్నదనే విషయం ఈ రైతులందరూ గమనించాలి. ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఇది జరగలేదు. నేను అనుకుంటే రాబోయే కాలంలో కూడా జరగదు.
ఇది ఎందుకు చేశారంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రులు నేనైతే 2 కారణాలు అంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రైతు ప్రభుత్వం, రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు, బ్లాక్ బదిలీ ఫార్మర్స్ చాలా ఇబ్బందిలో ఉన్నారనేది చంద్రబాబు నాయుడు గారు గమనించి ఈరోజు ఇది ఒక చరిత్రాత్మకమైన విషయం. ఎందుకంటే ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు మార్కెట్ ద్వారా ప్రభుత్వం దగ్గర 300 కోట్లతో కొట్టాలని ముందుకు వచ్చింది. రెండోది ఏంటంటే పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది, రైతులు చాలా బాగా సపోర్ట్ చేశారు. అందుకని ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆదుకున్న విషయం ప్రతి రైతు గమనించాలని నేను కోరుకుంటాను. ఒకటి, ఈ బ్లాక్ బర్లీ మనందరికీ తెలుసు, ఒక 3-4 వందలు ఎక్స్ట్రా ప్రొడక్షన్ వచ్చింది. ఎక్కువ రైతులు పండించారు కాబట్టి ఈరోజు మనకి చాలా తక్కువ ధర ఉంది. అందుకనే మనం ప్రభుత్వం రైతుల కోసం ఇంటర్వ్యూట్ కావాల్సి వచ్చింది. మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటిదంటే ప్రభుత్వం ఈసారి రైతులు ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి ఈసారి మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటుంది. నేనైతే వచ్చే సంవత్సరం ఇలాగనే ఉంటే ఖచ్చితంగా ఇదే మళ్ళీ ప్రభుత్వం కొనుక్కునే పరిస్థితి లేదు. సో ఇదన్నీ రైతులు గమనించి ఇది ఒక ప్రత్యేక పరిస్థితి ఫార్మర్స్ని ఆదుకునేదానికి చేసింది. అందుకనే ఎందుకంటే మార్కెట్కి ప్రభుత్వం 300 కోట్లు లోన్ ఇచ్చింది. రేపు మార్కెట్ కూడా లాస్ట్లో వెళితే రైతులని ఇటు మిర్చిలో కానీ వేరే సరుకులకి రేపు కొనాలన్నా కానీ ఇబ్బంది పడతారు. అందుకని రైతులు ఈ విషయంలో పూర్తిగా కోఆపరేట్ చేసి గ్రేడింగ్ విషయంలో అంటే మాయిశ్చర్ మాత్రం 20% లోపల కంటెంట్ ఉంటేనే రేపు మన మార్కెట్ కూడా వేరే వాళ్ళకి అమ్మగలదు. 20% కన్నా ఎక్కువ ఉంటే వేరే మన కంపెనీస్ కూడా కొనుగోలు చేయవు. అందుకని చాలా లాస్లో వెళ్తారు. అందుకని ఇవన్నీ గమనించి మీకోసం రైతుల కోసం ప్రభుత్వం మార్కెట్ వచ్చింది కాబట్టి మార్కెట్ని కూడా రేపు అన్ని నిలబెట్టే బాధ్యత మన రైతులకు ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని 1-2-3 పాయింట్లు 20% మాయిశ్చర్ కన్నా ఎక్కువ ఉంటే రిజెక్ట్ అవుతుంది. నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా పర్చేజ్ మీటింగ్లో చెప్పిన విషయం మీ అందరూ వినుంటారు, పేపర్లో చదివి ఉంటారు. దాని తర్వాత 2 గ్రేడ్లు HDM, HDX. HDM 12,120 రూపీస్ పర్ కేజీ, HDX 6,000 రూపీస్ పర్ కేజీ. సో ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఏ గ్రేడ్ ఉంటుందో ఆ గ్రేడ్ రైతులు కూడా మీరే మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత అలాగ కొట్టారని నేను తెలియజేస్తున్నాను. ఒకటి, ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ప్రతి కేజీ టొబాకో, బ్లాక్ బర్లీ టొబాకో ప్రభుత్వం పొందాలని అగ్రికల్చర్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. అందుకని మీ అందరూ ఏమి తొందరపడక్కర్లేదు. ఎందుకంటే యాప్ ద్వారా మీకు ఏ డేటు ఎప్పుడు ఏ ఆప్షన్ సెంటర్కి వెళ్ళాలో అనేది క్లియర్గా మీకు వస్తుంది. అందుకని ఆ రోజుల కోసం మీరు వెయిట్ చేసి నీట్గా మీరు ఈ బ్లాక్ బర్లీ టొబాకో అమ్ముకోవాలని నేను రైతులందరినీ కోరుతూ ఉన్నాను. మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కొంటారని ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు వాళ్ళు ఇచ్చిన డేటు, వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ సెంటర్ 20% మాయిశ్చరైజర్తో మీరు ముందుకు రావాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి రైతులు ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని వాళ్ళకి తెలియజేసింది. చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రైతుల కోసం తీసుకున్నారు కాబట్టి రైతులు కూడా అధికారులకి మార్కెట్కి అందరూ కోఆపరేట్ చేసి ఈ సంక్షోభం నుంచి మనందరం బయటపడాలనే విషయం మనందరం కోరుకుంటాం. అందుకని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఈ మంచి డిసిషన్ తీసుకున్నందుకు మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, యంత్రాంగానికి నేను ధన్యవాదాలు తీసుకుంటున్నాను. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ ఈ గొడవలు
కూడా 63,000 స్క్వేర్ ఫీట్స్ కూడా కొనడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నది. కాబట్టి ఈ గొడవ మనకి అవకాశం ఇచ్చిన ఉమా నవీన్ మేడం గారికి ఉమా నవీన్ మేడం గారిని శాలువాయి అప్పగిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఈ కార్యక్రమం